హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 22, 23వ తేదీలైతే ముగ్గురు ద్రోహులు వీరి జీవితంలో అయితే కనిపిస్తున్నారు. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం, గురుజీ గణపతి గారు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరమవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. కేవలం 24 గంటల్లో అయితే మీకు పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశిని ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారు ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఎలా జాగ్రత్త పడాలి అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి. అలాగే ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఇక ఈ ధనస్సు రాశి వారికి ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిబోయాని స్వభావాన్ని కలిగి ఉంటారు. కనుక వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ బాధ్యతలు కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మూలపటంగా చెప్పే మనస్తత్వం కూడా ఈ ధనుసు రాశి వారిలో ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలం అయితే అవుతుంది. మిత్రులకు హామీ ఉండి చిక్కులో కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విధానంలో వీరు రాణిస్తారు. ప్రజా సంబంధ చిత్ర విచిత్ర వ్యాపారంలో అనుభవాలతో కూడి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఒడిదుడుకులో అయినా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుపోతూ ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అనేది వస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. ఇక ఈ ధనస్సు రాశి వారి జాతకంలో కొన్ని అనుకూల మరియు కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మెత్తగా చూసినట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేర్లు అయితే వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో వీరికి ఆర్థికంగా దిగజారి కావచ్చు, లేదంటే లేనిపోని నిందలు వేయటానికి కావచ్చు, లేదంటే వీరు పేరు ప్రఖ్యాతలను పోగొట్టడానికి కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. కనుక మీ యొక్క స్నేహితులను ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాలి. కొన్ని సందర్భంలో కొంతమంది జీవితంలో ఏ విధంగా ఉందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాల్ని అమలు చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం అయితే అధికంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారిని మీరు గమనించాలి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో అయితే ఖచ్చితంగా మీకు ఏదో చెయ్యాలి, ఏదో జరగాలి అన్నట్టు వారు మిమ్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 రోజులైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 సార్లు మీరు కూడా మీరే ప్రశ్నించుకోండి. లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేదంటే మీ సన్నిహితుల నుంచి, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ ఎవరైతే అయినా సరే ఈ అంశాన్ని బాగా చర్చించుకొని నిర్ణయం అయితే తీసుకోండి. కొంతమంది ఎలా ఉంటారంటే లోపల ఏదో ఉంటుంది, కాకపోతే బయట మాత్రం మనకి మంచి చేస్తున్నట్టుగా నటిస్తారు. ఈ విధమైన అవసరంగా సలహాలు ఇచ్చి మనల్ని బాధలకి లోను చేస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలోకి రాబోతున్నారు.
కనుక మీరు 1కి 2 సార్లు ఆలోచిస్తే మీ యొక్క ద్రోహులు ఎవరని గుర్తించాలి. ఇలా ఎవరైతే ఉంటారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వైరు కారణంగా ఎవరైనా సరే గొడవల్లో దూరి అనేక రకాల్లో గొడవలు పడటం వల్ల చిక్కులు పాలవుతూ ఉంటారు. మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. ఈ విధంగా ఈ ధనస్సు రాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులైతే కనిపిస్తున్నారు. కనుక ఈ ధనస్సు రాశి వారు జాగ్రత్త ఉండాలి. మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది అయితే చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగటానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు. ఈ ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండడమే ఉత్తమము అని చెప్పుకోవచ్చు. కనుక ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టే అనేక రకాల గొడవలలో దూర్చడానికి కొంచెమైతే ప్రయత్నమైతే ఈ 2 రోజుల్లో అయితే ఖచ్చితంగా చేస్తారు. కనుక ఈ ధనుసు రాశి వారు ఈ 2 రోజులైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారితో మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.